ఎమ్మెల్యే గారికి ఆశీస్సులు అందజేయబడ్డాయి. అదే క్రమంలో క్రైస్తవ ఆచార ప్రకారము వారికి ఆశీస్సులు దయచేసి ఒక విన్నపం, కార్యక్రమము సమిష్టి కార్యక్రమము. ఈ కార్యక్రమము అందరిది సహకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ముందు భాగంలో పాత్రికేయ మిత్రులకు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయబడ్డది. దయచేసి ఆ గ్యాలరీలో కౌన్సిలర్లు, పాత్రికేయ మిత్రులు కూర్చుంటారు కాబట్టి మిగతా నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పుర ప్రముఖులు కానీ ఇంకెవరైనా సరే సహకరించవలసిందిగా కోరుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి అందులో నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారంగా దుష్టు నుండి మమ్మను తప్పించు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదము కారణభూతులు మా పరలోక తండ్రి మీకు స్తోత్రం చెల్లు. కొరుకుల నియోజకవర్గ మా ఎమ్మెల్యే కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి తనకు విజయ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మంచి పరిపాలన చేయుటకు, చక్కటి ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క నియోజకవర్గాన్ని ఎలాగో అభివృద్ధి చేయాలో చక్కటి ఆలోచనలతో నింపండి. దైవ కార్యములు జరిగించడానికి సాయం చేయండి. అనేక బిడ్డలకి సహాయం చేసే గొప్ప మనసు ఇచ్చినందుకు వందనాలు. అదే రీతిగా ముఖ్యంగా ప్రభు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రభు విజయవంతంగా ప్రభు తలపెట్టినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు మహిమ కలుగును గాక. మరొకసారి ఎమ్మెల్యే ప్రభు వారి ఆరోగ్యం కొరకు, వారి పరిపాలన కొరకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ రానున్న దినాల్లో మరి ఎక్కువ పనులు చేయడానికి, కార్యాలు జరిగించి మరి చక్కటి వర్షాలు కురిసి చశ్యాముల నుండి పంటలు పంటకు సాయం చేయండి. కరువు నుంచి, రోగాల బారి నుంచి విడిపించండి. మంచి ఆరోగ్యాలతో అందరు కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి మీ కృపను ప్రసాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసము, కాపుదల, నడిపింపు గౌరవ ఎమ్మెల్యే గారికి, అలానే వచ్చిన జనాంగమునకును, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారులకును, మంత్రివర్యులకును సదాకాలము తోడైంది నడిపించును గాక. మరియు గౌరవ ఎమ్మెల్యే గారి శ్రేయస్సుని కాంక్షిస్తూ చెదరని చిరు దరహాసంతో, మోముపై ప్రశాంత వదనంతో, చక్కని నాయకత్వ పటిమతో, సమర్థవంతమైన పరిపాలనా దక్షతతో, మృదువైన మనస్తత్వముతో, మేటైన వాగ్ధాటితో, ధీటైన ప్రణాళికతో బంగారు తెలంగాణ సాధనలో నేను సైతమని కోరుట్ల నియోజకవర్గ ప్రగతికై బంగారు బాటలు వేస్తూ ఊరు వాడ, గుడి బడి అన్నింటి అభివృద్ధి లక్ష్యంగా అలుపెరుగని కృషి సల్పే నవయుగ చైతన్యశీలి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెస్తున్న ధీశాలి, అవినీతికి తావి అని కొలనులో వికసించిన తామర కుసుమము, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, ఓపిక ఒత్తిక సుగుణాల సంకల్పంతో ప్రజా సమస్యల్ని ప్రత్యక్షంగా పరికించి పరిష్కరించిన సహృదయశీలి, మిషన్ భగీరథతో పడతుల ఇక్కట్లు తీర్చుతున్న అపర భగీరథుడు, సాయం కోరే వారికి ఆపన్న హస్తమై, ఆపదలో నున్న వారికి ఆపద్బాంధవుడై, బాధలో నున్న వారికి నేనున్నాననే భరోసానిచ్చి, కొన్నంత ధైర్యాన్నిచ్చి, ప్రజల మనసులో చెదరని ముద్రగా నిలిచి, మహోన్నత వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరి
పూజ్యులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, హాజరైన మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కొరుట్ల పట్టణ పెద్దలు, ప్రజలందరికీ నమస్కారం. కొరుట్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మమేకమై విజయం సాధించిన ఎమ్మెల్యే గారిని ఈరోజు కొరుట్ల పట్టణ పౌరులందరూ కలిసి పౌర సన్మానం చేసుకోవడం నిజంగా మా పట్టణ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు తను ఎమ్మెల్యేగా ఎన్నడూ కూడా అనుకోదు. ఒక ప్రజాసేవకునిగానే ప్రజలకు తను ఓట్లాడడానికి ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్తారో అలాగే పనిచేయడానికి కూడా తను ఎప్పుడు అలాగే వెళ్తుంటారు. తన వద్ద ఉన్న నాయకులకు కూడా అలాగే మనము సేవ చేయాలని చెప్పి తను దిశానిర్దేశం చేస్తున్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు. వీరికి ఈ సన్మానం అనేది మనం చంద్రునికో నూలుపోగులాగా ఈ సన్మానం చిన్న సత్కారమే తప్ప వారి మహోన్నత వ్యక్తిత్వానికి, వారి నిజంగా వారికి ఉన్న వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మనం పుస్తకాల్లో పేపర్లో చదువుకున్న దానికి నిలువెత్తు నిదర్శనం మన ఎమ్మెల్యే గారు. 4 సార్లు వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వారు కించిత్తు గర్వం కూడా లేకుండా ఇప్పుడే తను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నట్టు, లేకపోతే ఒక చిన్న కుటుంబం నుంచి ఎదిగి ఇంత అయినప్పటికీ కూడా తనలో కించిత్తు గర్వం లేకుండా ప్రజలతో కలిసిపోయి ఎల్లప్పుడూ తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తా అని చెప్పి కోట్ల రూపాయల వ్యాపారాన్ని వదులుకొని వచ్చిన నాయకుడు, మనకి ఇలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. వారికి మేము కొరుట్ల పట్టణ ప్రజలందరూ వెన్నంటి ఉండి, నియోజక ప్రజలందరూ వెన్నంటి ఉండి మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఇంకా రాబో కాలంలో మున్ముందు మీరు ఎన్నో పదవులు అధిరోహించి మన నియోజకవర్గానికి వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ గడ్డమీది పవన్ గారిని సందర్భోచిత ప్రసంగంతో అభినందనలు తెలపవలసిందిగా కోరుచున్నాం. కొరుట్ల జనాల లోపల చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాను. అట్లాగే నా వార్డు ప్రజలు 31st వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ముందు మన ఎమ్మెల్యే సార్ గారు మంచి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఈ కమిటీకి నా మమ్ము ఆనందింపజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పని నిండు మనసుతో కోరుకుంటున్నాం. ముఖ్య అతిథి నేటి మన సన్మాన గ్రహీత గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారిని తమ ఆనంద అనుభూతిని మనతో పంచుకోవలసిందిగా సాదరంగా కోరుచున్నాం. పట్టణ ప్రజలంతా ఈ పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆశీర్వదించినందుకు వచ్చిన పట్టణ ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. తర్వాత నమస్కారం చేస్తున్నాం. 9 మంది సంతానంలో నేను ఒక 9వ కొడుకు పుట్టిన తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకును అయినందుకు నిజంగా అంటే నేను గర్వపడతాను. ఇప్పుడు కూడా కష్టపడి ఎన్నడూ కూడా సుఖమన్నది ఎరగకుండా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా కష్టం అంటేనే తెలుసు కానీ సుఖం అంటే నాకు తెలియదు అసలు. ఆ విధంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చి మీ అందరూ ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ఆశీర్వాదం పొందుతున్నందుకు నిజంగా నేను పూర్వజన్మం చేసుకున్న పుణ్యముగా భావిస్తాను. ఎందుకంటే ఈ జీవితం అనేది అందరికీ రాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను నమ్ముకున్న నా అయ్యప్ప స్వామి దాదాపు 25 సంవత్సరాల నుంచి దీక్ష చేసుకొని ఆ స్వామిని నమ్ముకొని ఎప్పుడు ప్రజలతో ఆశీర్వదించబడి నేను ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే అయినా నా అవకాశం ఎన్నడూ కూడా నా మనసులో రాదు. ఒక సామాన్యుడిగా ఇప్పుడు సంఘ స్టేలో కూర్చొని పడినా కూడా నాకు కూర్చొని ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా చైర్లో కూర్చున్నాను. ఒక సామాన్యుని కూర్చోవాలి, సామాన్యుని ఉండే అలవాటు నాకు. ఆ అలవాటు చిన్నప్పటి నుంచి
నా తల్లి కానీ నా తల్లి గారిని నేర్పిన అలవాట్లే. చిన్నతనంలో నాకు 15 సంవత్సరాలకు తల్లి చనిపోడు, 20 సంవత్సరాలకు మా తల్లి చనిపోడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పట్టుదలతో నాకు దోష పని చేసుకుంటూ ఈ స్థాయి వరకు వచ్చిన కనుక జీవితాన్ని ఎంతో సంతోషపడుతుంటా, ఆనందపడుతుంటాను. ఇక్కడ నా రాజకీయ కుటుంబం కాదు నా ఇల్లు. మా ఫ్యామిలీ ఎవరు కూడా రాజకీయంలో కూడా లేరు. ఇవాళ ఈ స్థాయికి తెచ్చిన మీ అందరికీ కూడా ఎప్పటికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను కూడా తెలుస్తున్నాను. నన్ను ఈ స్థాయిగా కోట్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 4 సార్లు నన్ను మీరు దీవించి నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు జీవితాంతం నా జీవితం ఉన్నంతసేపు, నా రక్తపొట్టు ఉన్నంతసేపు, నాకు శక్తి ఉన్న రోజులు మీకు సేవ చేస్తాను కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా అవినీతి లేని సేవ, ఎవరికి అన్యాయం చేయని సేవనే నాకు తెలుసు. ఈ 2 సిద్ధాంతంతో నేను ముందడిపోతున్నా. ఎవరైనా దూషించినా, ఎవరైనా నష్టం చేసినా నేను అయ్యప్ప స్వామిని నమ్ముకున్న కనుక ఆ భగవంతుని మీద వదిలిపెడతా. కానీ ఎన్నడూ కూడా ఎవరికి హాని చేయాలి, ఎన్నికలు గెలిచిన కదా వీళ్ళకి నష్టం చేయాలి, వాళ్ళకి నష్టం చేయాలని ఆలోచన కూడా నేను ఎన్నడూ కూడా ఆలోచన కూడా మా ఇంట్లో రాదు. తప్పు చేయని రోజులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్న పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి నేను తప్పు చేసిన నేనే శిక్షింపబడతా భగవంతునితోనే, భగవంతుని నమ్ముకున్న వ్యక్తిని కనుక ఎవరు తప్పు చేస్తే వాళ్ళు భగవంతుని మీద వదిలిపెట్టేస్తే కానీ ఎన్నడూ కూడా నష్టం చేయాలని మాత్రం ఒక్కనాడు కూడా ఆలోచించలేదు. ఆలోచన రాదు కూడా. ఇక పట్టణానికి వస్తే మన జరిగిన ఎన్నికలప్పుడు కూడా మీ అందరూ పెద్ద ఎత్తున ఎన్ని అవాంతరాలు చెప్పినా, ఎన్ని పదంతులు తీసినా మీరందరూ నన్ను ఆశీర్వదించండు. ఆశీర్వదించి మళ్ళీ కూడా నన్ను శాస్త్రపులుగా మంచి మెజారిటీతో కూడా గెలిపించినందుకు మరొకసారి మీ అందరి పట్టణ ప్రజల కృతజ్ఞత తెలియజేస్తూ, ఏ ఆరోపణలు వచ్చినా, ఏ అవాంతరాలు వచ్చినా అభివృద్ధి అన్నది ఆగది. నేను చేసే అభివృద్ధిని తప్పక చేసి చూపిస్తా. పట్టణాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి దిశలు తీసుకుపోయి రాబో 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం లోపల మీ అందరి దీవెనలు కూడా మరొకసారి నేను కార్యక్రమం పూర్తి చేసి మీ ఆశీస్సుల కోసం నేనే ఒక సభ ఏర్పాటు చేసుకొని తప్పక ఇక్కడ ఉన్న 100 బెడ్ హాస్పిటల్ కానీ, డివిజన్ ఆఫీసులు కానీ, డివిజన్ కావాలని కోరుకుంటే డివిజన్ కానీ 100 బెడ్ హాస్పిటల్ కూడా త్వరలో పట్టే ఇక్కడ మొదలు పెట్టుకొని అన్ని విధాల మున్సిపల్ కూడా దాదాపు 100 కోట్లతో అభివృద్ధి అనేది జరుగుతున్నది. ఈ సంవత్సర కాలంలో కూడా మున్సిపల్ ఎన్నికల వరకు పనులు మొదలుపెట్టి పూర్తిగా సంవత్సర కాలంలో కూడా కోట్ల రూపురేఖలు మారిపోయే విధంగా ఆ విధంగా అభివృద్ధి చేయడం కోసం మనం ప్రణాళిక చేసుకున్నాం. అన్ని విధాల కోట్ల పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా చేసడం కోసం నా సాయశక్తులు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో పూర్తి చేస్తానని పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. మీ సలహాలు ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కదా నాకు సలహా తీసుకోవడం లేదు. మీరు ఎప్పుడన్నా ఫోన్ ద్వారా సలహా చెప్పినా తీసుకుంటా. మీరు ఏ మంచి సలహాలు ఇచ్చినా పాటిస్తారు. మీ అందరి ఆశీస్సులతోనే పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తాం. మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పడానికి మొహమాట పడవలసిన అవసరం లేదు. నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు రమ్మంటే మీరు 10 మంది కూర్చున్నారంటే మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు తీసుకుంటా, మీ సహకారం తీసుకుంటా కూడా తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యేను కదా, నేను మీ ఇంటికి వస్తానని నాకు అలవాటు లేదు. నాకు మీ ఇంటికి వచ్చడే ఇష్టం ఉంటుంది. మీ దగ్గర కూర్చుంటే మీ సలహాలు తీసుకుంటే ఇష్టం ఉంటుంది కనుక మీరు ఎప్పుడు ఇచ్చినా మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు వచ్చే నెల నుంచి ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్ కూడా పూర్తి అయిపోయింది. కాంపౌండ్ కట్టిట్లా దానికి పూజ కూడా జరిగింది. కాంపౌండ్ రాగానే ఫిబ్రవరి చివరి వారం కానీ మార్చి మొదటి వారంలో కానీ ఇక్కడనే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. నేను ఇప్పటికి కూడా కోర్టుల నుంచి ఎవరైనా ప్రజలు కలిసినందుకు అతను కూడా చెప్తా. మెట్పల్లి రావాల్సిన అవసరం నేనే కోర్టులకు వస్తా, ఆఫీస్ ఉన్నది, ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నామని చెప్తే ఇప్పుడు కూడా ఆ విధంగా. ఎందుకంటే అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు ఒక్క సేవ తప్పితే వేరే ఆలోచన లేదు. నాకు వేరే వ్యాపారం లేవు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ డిప్యూటీగా నిజామాబాద్ కానీ ఒక రూపాయి వ్యాపారం కూడా సొంత వ్యాపారం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడు ఈ స్థాయికి తెచ్చాడు. ఈ స్థాయికి తగ్గట్టు 2 పిల్లలు ఇచ్చాడు. 2 పిల్లలు కూడా మంచి ప్రముఖ డాక్టర్లుగా నా కొడుకు కానీ, నా బిడ్డ కానీ, నా అల్లుడు కానీ, నా కోడలు కానీ
ప్రముఖంగా మంచి వృత్తి వాళ్ళు నడుపుతున్నారు. నాకంటే మంచి పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు. అటువంటిప్పుడు నాకు ఇంకేదో వ్యాపారం చేయాలి, ఇంకేదో డబ్బు సంపాదించుకుని ఆశ మాత్రం లేదు. ఏదన్నా సేవ చేయాలి, ఈ జీవితం ఉన్నంతసేపు 10 మందికి నా జీవితం ఉపయోగపడాలి, నాతో 10 మంది బాగుపడాలని ఆలోచనే కానీ నేనేదో స్వార్థంతో ఎమ్మెల్యే కావాలి, బాగా డబ్బు సంపాదించుకున్న ఆలోచన మాత్రం ఎన్నో లేదు. అటువంటి ఆలోచన కూడా రాదని చెప్పుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే వదంతో చెప్పినా నా నిజాయితీ నాకు తెలుసు, నేను నమ్మిన నా అయ్యప్ప స్వామికి తెలుసు, నేను నమ్ముకున్న భగవంతుడు అయ్యప్ప స్వామి కనుక నా నిజాయితీ నాకు తెలుసు. ఎక్కడ కూడా తప్పు చేసో లేకుంటే ఏదో అయ్యప్ప పేరు చెప్పి మోసాలు చేస్తూ మాత్రం నేను చేయలేదు, ఇక్కడ చేయకూడా. ఆ విధంగా అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం మీ అందరూ సహకారం ఇవ్వండి. మనందరం కలిసి పట్టణాన్ని మంచిగా సుందరంగా రూపుదిద్దుకోవడం కోసం మీరు నాకు సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. తప్పక దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పూర్తి చేస్తాను కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. మరొకసారి మీ అందరికీ కూడా నన్ను ఈ స్థాయికి తెచ్చి నేను ఎప్పుడు చెప్తుంటా, కొరట్లా అంటే నాకు కలిసి వచ్చిందని చెప్పి. మెట్పల్లి నియోజకవర్గంలో ఉండగా 2 సార్లు ఓడిపోయానండి. ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఓడిపోయినా ఎప్పటికైనా స్థాపిస్తాను పట్టుదల, ప్రజలకు సేవ చేయాలని ఒక ఆకాంక్ష, దాంతోనే ఎప్పుడు కూడా భయపడకుండా ప్రజల మధ్యన ఉన్నా. కోట్ల నియోజకవర్గం ఏర్పడ్డది మొట్టమొదటి ఎమ్మెల్యేగా 4 సార్లు కూడా మీ అందరి ఆశీస్సులతో గెలిపించినందుకు నిజంగా మీ అందరికి మర్చిపోవడం, మీకు రుణపడి ఉంటారని కూడా తెలుస్తున్నాను. నాకు కలిసి వచ్చిన కోట్ల చాలామందికి చెప్తే ఉంచాడ. ఇక్కడ వ్యక్తులు కూడా సౌమ్యులు అని చెప్తా. ఈ వ్యక్తులు కూడా ఎవరు నష్టం చేసుకోవడం కాదు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకొని రాజకీయంలో పెద్ద జోక్యం తీసుకొని మనుషులు చెప్తాను ఇప్పుడు ఎక్కడ. ఆ విధంగా మీరు కూడా నన్ను ఆశీర్వదించారు. 4 సార్లు నన్ను గెలిపించిన జీవితంలో మర్చిపోరు. నేను అప్పుడప్పుడు ఊహించుకుంటాను, అది నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చినా, ఏ విధంగా ఈ స్థాయికి వచ్చినా, ఇంతమంది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు, నన్ను అభిమానులు ఉన్నారు. నాకు నా జీవితానికి ఇంతకంటే ఎక్కేది భగవంతుడా, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీ ఉన్నా అని చెప్పి జీవితం చెప్పుకుంటా. దేవుడు కూడా ఇంకేదో బతికి ఇంకేదో అని కాదు, ఉన్న రోజు సేవ చేస్తా, నువ్వు ఆర్డర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అని చెప్పి నేను భగవంతుడితో కూడా చెప్పుకుంటాను. ఆ విధంగా మాట్లాడుతున్నాను. చాలా ఈ జీవితానికి నా అంత అదృష్టవంతులు ఇవ్వలేరు అనుకుంటాను. చిన్నగా ఇక్కడ ఇదే కోట్ల పట్టణంలో సైకిల్ మీద తిరిగిన 2000 కాంట్రాక్టర్ స్టార్ట్ అయ్యి స్పెషల్గా కాంట్రాక్టర్కి ఎదిగిన, ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేసి 6 సార్లు పోటీ చేస్తే 4 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా, ఒకసారి జెడ్పీటీసీగా ఇబ్రాహీంపట్నం మండలంలో గెలిచిన, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఒక 2 సంవత్సరాలు ఉన్నా. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకేదో కావాలి, ఇంకేదో ఆశపడాలి లేదు. భగవంతుడు ఆశిస్తున్న రోజులు, ఈ శక్తి ఉన్న రోజులు 10 మందికి ఉపయోగపడతాయని ఇంకేదో ఆశించుకొని ఇంకేదో చేసుకోవాలి అని చెప్పి మాత్రం ఎన్నడూ కూడా ఆశపడలేదు, ఎప్పుడు కూడా ఆశపడతలేడు. మీ అందరి ఆశిస్తున్న రోజు నన్ను 4 సార్లు శాసనసభ్యులుగా గెలిపించినందుకు మీ అందరి రుణం తీర్చుకుంటాను కూడా తెలియజేస్తూ, మరి ఇంత మంచి వాతావరణంలో మీరు నన్ను ఆశీర్వదించినందుకు, ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా తల వంచి నమస్కారం చేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ. आदित्य इव तेजो भवान् विष्णुर इव श्रीमान् भवान् ब्रह्म आयुर्भवान् आयुरायुर्भवान् इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुधायमानै प्रमोदमानै अभिमन्यमानै पुत्रै पौत्र्य आयुष्येवेन्द्रियैर्प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थं वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिर्भूतानि भवन्तो